కొత్త కళలు ఎపిసోడ్ 2. అమృత, అమ్మ అమృత, అమ్మ ఏమైంది? అదేందో కాలేజీలో చూసుకుంటా అన్నావు కదా, చూసుకున్నావా అమృత? అమ్మ ఒక 3 కాలేజెస్ చూసుకున్నా, చూద్దాం. నేను శ్రవంతి ఇద్దరం కలిసి చూసినామమ్మా. అవునవును బేట, ఇద్దరు కలిసిపోయి వస్తే మంచిగా ఉంటుంది మాకు కూడా. సరే అమ్మా. అమృత రాబెట్టారా? ఏం చేస్తుంది మమ్మీ? ఏం లేపిని, వాళ్ళందరూ బయట కూర్చున్నట్టున్నారు కదా. ఏంది కాలేజెస్ కోసం వచ్చినావా? నాకెందుకే, నువ్వు దేంట్లో పోతే దాంట్లోకే వస్తా నేను కూడా. నీకే ఈ టెన్షన్స్ అన్నీ. చూస్తున్నా కానీ అన్నీ కొంచెం దూరమే ఉన్నాయే మనకి. అబ్బో, దూరంవి చూడక బేట, కొంచెం ఏదైనా సరే కానీ ఇంటికి దగ్గర అయితే మీకు మంచిగా ఉంటుంది. తొందరగా ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకొని కూడా టైం దొరుకుతుంది మీకు. అవును మమ్మీ, అవే చూస్తాం. సరే మీరు చూసుకోపోండి, మరి నేను కొంచెం సేపు బయటకు పోయి వస్తా. సరే మమ్మీ. ఓకే పిన్ని. ఏమైందే ఊహాయి వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు? ఏమో కదక్క, కొంచెం ఎండొస్తే వస్తుండొచ్చు అందరి బయటకి. ఏం చేస్తున్నారే? కూర్చున్నారు పొద్దున్నే ఇంటెనకాల. ఏం లే, నీకోసమే చూస్తున్నామే. పనికి పోలేదానే వాళ్ళు? లే అక్క, పోలే అలా. అవునా, ఎందుకక్క అట్లా? ఏమోనే, ఇక ఇవాళ ఎవరు లేరంట, వద్దన్నారు వచ్చుడు పనికి. మా శ్రవంత్ వచ్చిందానే మీ ఇంటికి? ఆ అక్క వచ్చింది, కాలేజీలో చూసుకుంటారు వాళ్ళిద్దరు. ఎండనే కొడతలేదు ఇవాళ, ఇంటుంటే బోర్ కొడుతుందని ఇట్లా వచ్చిన. అబ్బా, ఈ ముసలి ఇప్పుడు అన్ని ఆలీల ముచ్చట్లు చెప్పిస్తూ చెప్తుంది. మంచిగా ముగ్గురు త్రిమూర్తులా కూర్చున్నారు, ఏదో సమావేశం చేస్తున్నట్టు. ఏ కమలక్క, నువ్వే మా లీడర్, నువ్వు లేకుండా మా సమావేశం ఏముంటది? అవునక్క. అవును, ఆ పక్క గల్లి రాధా వాళ్ళ కూతురు పెళ్ళంట కదనే? అవరే, అవునవును, పిల్లలు ఇంకా డిగ్రీయే కాలేదు కానీ అప్పుడే పెళ్ళంటక్క. అదేందే, ఇంకా చదివే అయిపోయినాక చేస్తే ఏమైతుండే ఆ రాధకి? ఏమో అక్క, ఇక బయటకు చెప్తలేరు కానీ ఏదో అయినట్టుంది. అందుకే కాలేజ్ కంప్లీట్ కాకముందే పెళ్లి చేసేస్తున్నట్టున్నారు. అరే ఆ పిల్ల మంచిదేనే, గట్లేం చేసి ఉండదు. మన రాధనే భయపడి ఉంటుంది చదువు ఎక్కువైతే మళ్ళా కట్నమేడు ఎక్కువ ఇచ్చుడు అవుతుందని. నిజమేనే, అట్లా అనిపిస్తున్నారు ముఖందే. చూద్దాం, అసలు చెప్పనికి అన్న అడుగుతా, మెల్లగా అన్న అడుగుతా. అంతే కమలక్క, అంతే. చూడే ఈ కాలేజ్ ఎంత బాగుంది. ఆ ఇమేజెస్ అన్ని ఓపెన్ చేసి చూద్దాం. అవుతావా అనే? కాలేజ్ చూడడానికి మంచి ఉంటే సరిపోతుందా అనే? దాంట్లో చెప్పేటోళ్ళు మంచిగా ఉండొద్దానే నీకు? ఏ పోయే, ఈ కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది. ఫొటోస్ ఇవ్వచ్చు, కావాలంటే రీల్స్ కూడా వేసుకోవచ్చే. నువ్వు అవన్నీ చేయనీకైతే కాలేజ్ ఎందుకే, ఎక్కడైనా పార్క్కి పో సరిపోతుంది. సరేతి ఉర్రాకు, చూడు నీకు నచ్చింది ఏందో. బా, ఈ కాలేజ్ చూడే చాలా బాగుంది కదనే, మన ఇంటికి కూడా దగ్గర. కానీ ఫీ స్ట్రక్చర్ ఏంది ఇంతుంది? పాప మా మమ్మీ ఎడగడుతుంది ఇది. ఏం కాదే, నీకు మెరిట్లో వస్తే చూడు సీటు, నువ్వేం టెన్షన్ పడకు ఫీ గురించి. చూద్దాం ఏమవుతుందో ఇక రిజల్ట్ వచ్చినాక. నేనిగా మెల్లగా ఫోన్లలో వీడియోలు తీస్తారు కదా, అట్లా తీసి పెడతాం అనుకుంటున్నానే. చేయి కమలక్క, మీకు హీరోయిన్ అయిపోతావు. వాళ్ళు ఏమనుకున్నావు, నేను చేసిన అంటే ఇక ఎవరు వనికే రారు. అంతే అంతే అక్క, చెయ్యు. సరేనే, మళ్ళీ కూర్చుందాం మరి, నేను పోతున్నా ఇంట్లోకి. అక్క పోదాం పాప, నేను కూడా పోయి తింటాయ్యా. నడు మరి కమలక్క, కదలవు. పోతున్నా. హలో, చెప్పే. అవునా, చూద్దామే మరి, రేపే అంటున్నారా? సరేనే, బాయ్. అరే రే, అబ్బా, నా రిజల్ట్ ఏమవుతుందో ఏమో, భయం అవుతుంది నాకు. మమ్మీ ఏమంటుందో? మంచిగా అయితే రాసినా కానీ రేపే అంటే భయం బాగా. శ్రవంతికి తెలుసో లేదో. ఏమైంది అమృత అట్లను? ఏం లే అమ్మా, రేపు మా రిజల్ట్స్ అంట. అయ్యో, దానికెందుకే టెన్షను? ఎట్లయితే అట్లయితే, నువ్వైతే మంచిగా రాసినావు కదా. అమ్మా సరే, నువ్వేం టెన్షన్ పడకు, ఎట్లా వచ్చినా మంచిదే. సరే అమ్మా. కాలేజెస్ చూసుకున్నారా అబ్బేట మీరు ఇప్పటిదాకా? అమ్మా చూసిన, ఒకటి మంచిగా ఉంది మనకి దగ్గరలోనే కానీ బాగా ఫీ ఎక్కువ ఉంది.
రేపు రిజల్ట్స్లా నాకు మంచి మెరిట్ వస్తేనే ఫ్రీ సీట్ వస్తుందమ్మా. అవునా బెట్ట, వస్తుందిలే, నువ్వేం టెన్షన్ పడకు. లేకపోతే ఎట్లయినా కూడా అదే కాలేజ్కి పంపిస్తా తీ బెట్ట. నేను కష్టం ఎవరి కోసం పడుతున్నా, నీకోసం కాదా? ఏ ఫీ బాగా ఎక్కువ అమ్మా అది. చూద్దాం రేపైతే, దాని తర్వాత ఏదైనా డిసైడ్ అయిదాం తీ. సరే అని నువ్వు అట్లా మోహం పెట్టుకొని ఉండకు. మంచిగా పో, బయటకు పో, కాసేపు బయటకు పోయి రాపో. ఏ లే అమ్మా, నేను కాసేపు పడుకుంటా పోయి. సరే సరే పో. అబ్బా, రాత్రి అవుతుందంటేనే భయం అవుతుంది నాకు దేవుడా. ఇప్పుడు ఎంత గొడవ అవుతుందో ఇంట్లో, వాళ్ళిద్దరు ఎంత తొర్రుకుంటారో. మా అమ్మ ఒక్క రోజు కూడా రాకుండా రాడింటికి, మా మమ్మీ ఏమో ఒక్క రోజు కూడా తిట్టకుండా ఉండదు. ఏం చేస్తాం, నాకేమో అవన్నీ వింటుంటే మస్తు భయం అవుతుంది. ముందే రేపు పొద్దున్న లేస్తే నాకు రిజల్ట్స్ ఉన్నాయి, ఇట్లాగో నాకు నిద్ర పట్టదంటే ఇప్పుడు వీళ్ళ గొడవ కోసం వెయిట్ చేయాలి నేను. చూద్దాం ఏమవుతుందో. అప్పటి వరకు కాసేపు పడుకునన్నా పడుకుంటా. అబ్బా, వీడేంది ఇంకొస్తలేడు? ఎంత ఒకటి అవుతుంది, వీడితో రోజు నాకుంది. చట్, కాసేపు పండుకొనన్నా వంట. అబ్బా, పొద్దునైందిగా. హా. ఏంటి వీడు ఇంకా రానట్టున్నాడు? వీడు రాత్రంతా ఇంటికి రాలేదా ఏంది? అటు ఇటు చూశాను వస్తా, ఏడన్నా పోయిండో. ఉన్నాడు నా ప్రాణానికి విధవా. అబ్బా, నా చక్కనైన ముగ్గు ఎంత మంచిగా వచ్చిందో ఇవాళ. కొంచెము ఏ ఊకో కమలక్క, ఇవాళ ఏమైనా పండగ ఉందా నీ ఇంటి ముందట వేయనికి? ఏదైనా పండగ రోజు వేస్తే తీ పెద్దగా. ఏ పక్క పక్క నీళ్ళులే కదనే, నీ ఇల్లు మంచిగా ఉండి మళ్ళీ నా ముందట ఏం లేకపోతే గలీజ్ ఉంటది. అబ్బో, నాకు మస్తు పని ఉంది కమలక్క, ఇవాళ అయితే కాదు కానీ మళ్ళీ ఎప్పుడన్నా వేస్తతి. ఏ మా రాజుగారిని ఏమన్నా చూసిరానే? నాకు ఏమైందక్క? ఏమోనే, రాత్రికి ఇట్లా వన్నా అట్టే నిద్ర పట్టింది. చూసే వరకు ఇప్పుడు ఇంకా వాడు రానే రాలే రాజుగాడు. ఎటు పోయిండో ఏమో అని ఇక వెతుక్కుంటా స్టార్ట్ అయినా ఇంట్లోకి వెళ్ళి. అయ్యో, గదేందక్క రాత్రి అంతా ఇంటికి రాలేడా? రాలేనట్టున్నాడే, ఇల్లంతా చూసినా కదా. ఇక అటంతా పోతాగా షాప్ దిక్కు గిట్ట ఏమన్నా ఉన్నాడేమో చూసేస్తా. పో అక్క, పో పో. అయ్యో పాపం కదనే. ఇక ఏం చేస్తాం, తాగుబోతులు ఉంటే గంతే. అందరు ఒక్కొక్క మాట. వీటితో యాష్టనే ఉంది నాకు. పో, ఏడ తాగి పడ్డాడో, దొరుకుతాడో దొరకడో ఇడు వేస్ట్ గాడు. అబ్బా అబ్బా, ఈడు రాత్రంతా ఈడనేవన్నట్టున్నాడు కదా. షాప్ ఓనర్ చూసుకుంటాడా? గలీజ్గాడు నా ప్రాణానికి. చి, రేయ్ లెవ్వొస్తలేదారా తాగుబోతోడా, ఈడచ్చి పడ్డావు లవ్. ఏ కొట్టకే, ఆగే. ఏ ఏందమ్మా పొద్దున పొద్దున మాకు ఇది షాప్ ముందట, మాకేం గిరాకీ రావద్దా ఏంది? ఇన్ని చంపుతావా? నేను ఇవాళ ఇన్ని చంపుతా. ఏ అక్క, ఏ కొట్టకే, లేచిన కదనే కొట్టుడు ఆపేయిగా. నడురా, నడు ఇంట్లోకి నడు. పోరా. ఏ బాబు, అది వేస్ట్గా. తీసుకోవా, ఆ బాటిల్ తీసుకురా ఎవరు పో. తీసుకోవాలా? ఏడు నుంచి వస్తారేమో పొద్దున పొద్దున, సిగ్గు అనిపించదేమో ఇట్లా చేయనీకి. పొద్దున తీసేటు ఒర్రకు, చేసేదే అన్ని పిచ్చి లెక్కలు, మళ్ళా ఒర్రుడు మీద నుంచి. పిల్లగాడికి ఏం రోగం పుట్టిందో, మంచిగా ఉంటుండే మొత్తం సత్యనాశ అయిండుగా. చూశారు కదండి ఇవాళటి కథ. ఇక ఇప్పుడు పోయి వాళ్ళకి ఎంత గొడవ అవుతుందో చూడాలంటే స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.